హలో గాయ్స్, ఈరోజు నేను చింత చిగురు చికెన్ చేశాను. చికెన్ని మనం నీట్గా కడిగి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోవాలి. టమాటాలు చిన్నవి ఒక 3 తీసుకున్నాను నేను. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేయడానికి నేను గరం మసాలా తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసి తీసుకుంటాను నేను. ఇలా పచ్చిగా లవంగాలు ఇలా మొత్తం దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, లవంగాలు ఇలా కొన్ని వీటిని నేను ఫ్రై చేస్తాను లైట్గా ఫస్ట్. ఎందుకంటే పచ్చి వాసన పోవాలని ఫస్ట్ నేను కొంచెం దీన్ని అలా కొంచెం ఫ్రై చేస్తాను. జస్ట్ సిమ్లో పెట్టి చూడండి. జస్ట్ కొంచెం ఒక 1 minute అలా ఫ్రై చేస్తాను. ఇలా జస్ట్ 1 minute అలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పౌడర్ చేస్తాను నేను. నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో ఆయిల్ ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ తీసుకుంటాను. అంటే చిగురు కాబట్టి కొంచెం ఆయిల్ నేను 2.5 స్పూన్ తీసుకున్నాను, కొంచెం టేస్ట్ రావాలనేసి. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు అలా చూడండి, కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూద్దాం, ఒక 1 minute అలా ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు వదిలేయాలి దీన్ని. చూడండి, ఆనియన్ ఫ్రై అవుతుంది. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అల్లం పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇది ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటాను. చూడండి, ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు నేను అలాగే వదిలేస్తున్నాను, ఒక 1 minute అలా. నాకు చేయడం రాదండి వంటలు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో. చూడండి, ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీన్ని కాసేపు ఉడకనిద్దాం.
అంటే చికెన్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం దీన్ని. నేను లిడ్ పెట్టి దీన్ని కాసేపు అలా వదిలేస్తాను. ఒక 2-3 మినిట్స్ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు మనం కాసేపు చూడండి. చికెన్ కొంచెం ఓకే, దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసింది. కాస్త ఉడికినట్టు కనిపిస్తుంది కదా. దీంట్లో నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీ ఇష్టం అండి. ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవాలి. నేనైతే తక్కువే తింటాను కాబట్టి జస్ట్ 2 స్పూన్స్ అలా వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తాను, రుచికి సరిపడా. ఒకవేళ మనకు కావాలంటే తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు. చూడండి, మిక్స్ అంతా కలిపేసిన తర్వాత టమాటో యాడ్ చేస్తున్నాను. ఒక 3 టమాటాస్ చిన్నవి సైజు తీసుకొని ముక్కలుగా చేసుకొని యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం టమాటా మగ్గేంత వరకు అలా వదిలేస్తాను, ఒక 2 మినిట్స్. కాసేపు టమాటాలు అందులో ఉడికేంత వరకు లిడ్ పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ కొంచెం అలా ఉడికేంత వరకు ఉంచి ఒకసారి చూద్దాం. చూడండి, టమాటాలు కూడా ఉడికిపోయాయి. నెక్స్ట్ చింత చిగురు యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో. చింత చిగురు యాడ్ చేశానండి. కాసేపు చింత చిగురు కూడా ఉడికేంత వరకు నేను లిడ్ పెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా పెట్టి చూడండి, చింత చిగురు మొత్తం ఫ్రై అయిపోయింది అందులో. చూడండి, చింత చిగురు కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. చూడండి, పీసెస్తో కలిసిపోయింది చింత చిగురు, టమాటాలు, నెక్స్ట్ చికెన్ 3 కూడా. చూడండి, చింత చిగురు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను చూడండి ఎలా ఉడికిపోయిందో, మొత్తం టోటల్గా కంప్లీట్గా చింత చిగురు అందులో కలిసిపోయింది. నెక్స్ట్ నేను ధనియాల పౌడర్ యాడ్ చేస్తాను, ఒక టీ స్పూన్. నేనైతే గరం మసాలా తక్కువ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేశాను. ఎందుకంటే సమ్మర్ కదా, హీట్ అనేసి నేను గరం మసాలా తక్కువే యూస్ చేస్తాను. అలా మిక్స్ చేస్తున్నాను 2.
నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో. గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేస్తాను. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తాను దీంట్లో. గార్నిష్కి కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ కొత్తిమీర వేస్తే. ఒక 1 మినిట్ అలా ఉంచేసి, అంటే చికెన్ సండే కదా, మా వారు చింత చిగురు వేసి వండు కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది అనేసి చెప్తే ఇలా ట్రై చేశానండి. చూడండి, కొంచెం రసం ఉండేటట్టే నేను పెట్టాను, గ్రేవీ ఉండాలనేసి. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అలా పెట్టి గ్రేవీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు పెట్టి నేను దించేసుకుంటాను. చూడండి, గ్రేవీ ఉంది కదా, కొంచెం సమ్మర్ కదా గ్రేవీ ఉండాలి పుల్ల పుల్లగా అనేసి నేను గ్రేవీ ఎక్కువే ఉంచుకున్నాను ఈరోజు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఒక 2-3 మినిట్స్ అలా కొంచెం గ్రేవీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మసాలా పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందో. ఒక 1 మినిట్ అలా పెట్టి మళ్ళీ తీసేస్తాను. కొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. మ్యాక్సిమం చికెన్ అయితే ఉడికిపోయింది, దాంతోపాటు చిగురు కూడా, దాంట్లో ఉన్న పుల్లతనం మొత్తం చికెన్లోకి వచ్చేసింది. ఫైనల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎలా ఉంది నా స్టైల్లో చికెన్ చింత చిగురు. బాయ్ బాయ్.